దీంట్లో మీరు చూసినట్టయితే ఈ రకంగా పైన పాలిథిన్ కవరు, తర్వాత స్ట్రెచ్ ఫిల్మ్తో ప్యాకింగ్ వస్తుంది. అదేవిధంగా దీని మీద మనకి ఇక్కడ ఈ బండిల్ యొక్క వివరాలు, అంటే ఎంత హైటు, ఎన్ని వైర్లు ఉంటాయి, ఎంత గ్యాప్ ఉంటుంది, ఆ వివరాలన్నీ కూడా ఈ లేబుల్లో వస్తాయండి. దీంట్లో ఇక్కడ మీరు చూసినట్టయితే దీని మీద మనకి దీని యొక్క ఇక్కడ రాశారు 15/5/6. అంటే దీంట్లో మొత్తం 15 లైన్ వైర్లు అండి, అంటే అడ్డంగా 15 లైన్ వైర్లు ఉంటాయి. ఫస్ట్ ఉన్నది లైన్ వైర్లు, ఎన్ని లైన్ వైర్లు ఉంటాయి అనేది దాంట్లో రాశారండి. తర్వాత 5 అనేది హైట్ అండి. ఈ బండిల హైట్ ఎంత అనేది 5 ఫీట్స్ అండి, 5 అడుగులు బండిల హైట్, అది రాశారు. తర్వాత వచ్చి 6 అనేది ఏంటంటే ఈ వర్టికల్ వైర్లు, ఈ నిలువు వైర్లు ఏమన్నాయో వాటి మధ్య గ్యాప్ అది. అయితే ఈ నిలువు వైర్ల మధ్య గ్యాప్ అన్నిటికీ ఒకటేనండి, ఆ 6 ఇంచెస్ ఉంటుంది. కాదు అడ్డం వైర్లు, అంటే మన లైన్ వైర్ల దగ్గర గ్యాప్ స్టార్టింగ్లో వచ్చి మనకి ఫస్ట్ వైర్ నుంచి నెక్స్ట్ వైర్, సెకండ్ వైర్కి వచ్చేటప్పటికి, ఫస్ట్ వైర్ నుంచి రెండో వైర్ దగ్గరికి వచ్చేటప్పటికి 3 ఇంచెస్ ఉంటుందండి. ఆ రకంగా 4 వైర్స్ ఉంటాయండి. ఆ రకంగా అంటే 3 ఇంచ్ గ్యాప్లో 4 వైర్స్ ఉంటాయండి కింద నుంచి. తర్వాత వచ్చి మనకి 4 ఇంచ్ గ్యాప్ అండి, 4 ఇంచ్ గ్యాప్లో 6 లైన్ వైర్స్ ఉంటాయండి. ఆ తర్వాత 6 ఇంచ్ గ్యాప్ అండి, అవి మళ్ళీ 4 వైర్లు లైన్ వైర్లు ఉంటాయండి. సో దీనివల్ల మనకి లాభం ఏంటంటే, మనకి నార్మల్గా ఏదైనా అడవి పందులు కానీ లేకపోతే ఏ జంతువులైనా కూడా కింద నుంచి రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అక్కడ గ్యాప్ 3 అంగుళాలు ఉంటుందండి ఆ గ్యాప్. అవసరమైన ఇన్స్టాలేషన్ సాధనాలు, ప్రతి సాధనానికి సమగ్ర మార్గదర్శి. ఇది ఫర్మా అంటారు దీన్ని. దీనికి మన యొక్క ఈ మెష్ తగిలించి లాగడానికి, స్ట్రైట్ చేయడానికి వాడతాం ఇది. అదేవిధంగా ఇది కట్టర్, వైర్ కట్ చేయడానికి. ఇందాక ఎవరు అడిగారు 100 ఫీట్ల లేకపోతే 6 ఫీట్లో చేయాలంటే అట్లా, దీంతో కట్ చేసి మళ్ళీ అటాచ్ చేయడమే, మన చైనింగ్ మిషన్ లాగా అట్లా చూద్దాం ఇట్లా. సో ఇది కట్టర్ అండి. అదేవిధంగా దీన్ని పుల్లర్ అంటారు. ఇదేంటంటే టెన్షన్ ఇవ్వడానికి, లాగటానికి. మన ఇది 2 టన్స్ అండి, అంటే ఈ ఒక్క పుల్లర్తో మీరు 2 టన్నుల టెన్షన్ ఇవ్వచ్చండి దాంట్లో. ఇది 5 అడుగుల దానికి 2 టన్నులు వాడతారు, 2 4 టన్నులు ఇది. అదే 6 ఫీట్ అయితే కనుక ఒక్కొక్కటి 5 టన్నులు పుల్లర్ ఉంటుంది, దాంట్లో టెన్షన్ ఇస్తాం అనమాట. దానివల్ల ఏంటంటే అది గట్టిగా స్ట్రైట్గా అవుతుంది, దాంట్లో టెన్షన్ అంతా వచ్చి గట్టిగా స్ట్రైట్గా ఏ రకమైనటువంటి లూజ్ లేకుండా ఉంటుందండి. ఇవి ఈ 4 3 4 5 ఇన్స్ట్రుమెంట్స్ అండి. దీంట్లో మన దగ్గర అది కటింగ్ ప్లేయర్ అనేది మన దగ్గర నార్మల్గా ఉండేదే. ఇది ఒకటి కొత్త ఇన్స్ట్రుమెంట్ అండి, ఇది పుల్లర్. ఈ పుల్లర్ వాడతారు ఎవరన్నా? ఇప్పుడు ఈ కొత్త ఇన్స్ట్రుమెంట్ వచ్చింది, ఇది కూడా చాలా ఈజీ. ఇది కటింగ్ మన దగ్గర ఉన్నది కట్టర్, కొంచెం స్పెసిఫిక్ కట్టర్ అండి ఇది, అంటే మోడల్ డిఫరెంట్ ఉంది. మన దగ్గర కూడా ఇలాంటి కట్టర్లు ఉంటాయి, వైర్ కట్టర్లు, సేమ్ సిమిలర్ కట్టర్ అండి వాడేది. సురక్షితంగా అన్రాపింగ్ కాయిల్స్, జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం ద్వారా రీబౌండ్లను నిరోధించడం. చేయాలంటే మనకి ఇక్కడ మీరు చూసినట్టయితే దీన్ని వైర్ని ఇలా వంచి యూ ఆకారంలో వంచారు. ఇక్కడ చూడండి, ఆల్టర్నేట్ గా ఉంది. ఇలా వంచినటువంటి యూ ఆకారం ఎక్కడైతే ఉందో దాన్ని మనం మన కటింగ్ ప్లేయర్తో వంచుకొని బండిలో ఓపెన్ చేయాలి. చూడండి అక్కడ ఓపెన్ చేశాడు ఆయన. ఇది ఒకసారి చూడండి, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాడు. అది ఆ రకంగా ఆ ఉన్నటువంటి వైర్ని అలా ఓపెన్ చేస్తే కొంచెం పర్ఫెక్టింగ్ పోస్ట్ ప్లేస్మెంట్, మెయిన్ పోస్టులను ఇన్స్టాల్ చేయడానికి కీలక దశలు, సపోర్ట్ పోల్స్ మరియు ఆప్టిమల్ స్పేసింగ్, మాస్టరింగ్ కంచె ఇన్. ఇది మనకి ఫెన్సింగ్ స్టార్ట్ చేసే పాయింట్ అండి. స్టార్టింగ్ మొదలు పెట్టేది ఇక్కడ నుంచి మొదలెట్టాలండి. మనం ఈ మొదలు పెట్టే దగ్గర, అంటే మనం ఎక్కడి నుంచి అయితే ఫెన్సింగ్ స్టార్ట్ చేస్తామో మొదలెడతామో అక్కడ ఈ యాంగులర్ని బిగించుకోవాలండి. ఎందుకంటే ఈ మన ఫిక్షన్ నాట్ ఫెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనకి టెన్షన్ ఇస్తాం కాబట్టి దాన్ని తట్టుకోవడం కోసం మనం ఈ యాంగులర్ పెట్టుకోవాలండి. తప్పనిసరిగా పెట్టుకోవాలండి. ఇది స్టార్టింగ్ పాయింట్, అంటే మొదల దగ్గర, మధ్యలో ఎక్కడన్నా టర్నింగ్ తీసుకుంటే అంటే మలుపు తిరుగుతున్న దగ్గర, అలాగే చివరి ఎండింగ్ పాయింట్ దగ్గర, లాస్ట్ లో చివరి ఎక్కడైతే ఉంటుందో అక్కడ
ఈ 3 చోట్ల కూడా కంపల్సరీగా మనం యాంగిల్స్ వాడుకోవాలండి. అది కూడా దీని సైజ్ ఏంటంటే 2 అంగుళాలు బై 2 అంగుళాలు 5 mm 5 మిల్లీమీటర్లు థిక్నెస్ అండి. ఆ యాంగిల్ వాడుకోవాలండి. ఇది వచ్చి నార్మల్గా ఇప్పుడు ఇది మనం ఫిక్స్ చేసినటువంటి ఫెన్సింగ్ వచ్చి 5 అడుగుల ఫెన్సింగ్ కాబట్టి ఫిక్స్డ్ నాట్ ఫెన్స్ కాబట్టి ఇది ఈ యాంగులర్ వచ్చి మనం 7 అడుగులు తీసుకున్నామండి. దాంట్లో 2 అడుగులు భూమి లోపలికి వెళ్ళింది స్ట్రెంత్ కోసం. అది కూడా మనం కాంక్రీట్ వేసి దాంట్లో మనం ఈ యాంగులర్ బిగించుకోవాలండి. కాంక్రీట్ వేసి యాంగులర్ బిగించుకోవాలి. కాంక్రీట్ కూడా ఏంటంటే మనం M20 గ్రేడ్ కాంక్రీట్ అంటాం, కానీ అంటే 1, 1.5, 3. మాస్టరింగ్ ఫెన్స్ ఇన్స్టాలేషన్, ఫామ్ యాంకరింగ్, పుల్లర్ ప్రెసిషన్ మరియు సెక్యూర్ బిగింపుతో పోల్ టు పోల్ పర్ఫెక్షన్. ఇది మొత్తం కూడా కట్ చేసేసి తీసేస్తాం. ఇది ఎక్కడ అది అమ్ముడి దగ్గర కింద అది ఉండాలా ఉంటుందా టెన్షన్ ఇచ్చినప్పుడు జారిపోద్ది. అందుకని అలా జారకుండా ఉండటం కోసం ఇక్కడ ఈ గ్రిప్ కోసం అని ఇది అట్టు పెట్టేసాం అనమాట. దీన్ని మొత్తం మీరు ఈ వైర్ ఇంత కూడా గ్యాప్ అట్టు పెట్టకుండా దీన్ని మొత్తం లోపల దాకా అంటే ఎడ్జ్ దాకా కుత్తుకలో కట్ చేసుకుంటే బాగుంటుంది. అది సార్ ఇక్కడ చూడ ఈ వైర్ ఏదైతే మనం కట్ చేసామో అది వదిలేసి తర్వాత 3 బ్లాకులు 1, 2, 3 అదేవిధంగా దీంట్లో కూడా ఈ బయట వైర్ వదిలేసి 1, 2, 3 ఈ 3 బ్లాకులు కలిపి జాయిన్ చేయాలండి. ఇది ఎందుకనంటే ఇలా ఎందుకు జాయిన్ చేయాలంటే మనం టెన్షన్ ఇచ్చినప్పుడు మీరు కనుక 1 బ్లాక్ 2 బ్లాకుల దగ్గర జాయిన్ చేస్తే కనుక టెన్షన్కి అది ఊడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని అట్లీస్ట్ 3 బ్లాకులు వదిలేసి అక్కడ ఈ వైర్ను చుట్టుకోవాలండి. ఇప్పుడు అంతరాయం లేని కొనసాగింపు. మీ కాయిల్ అయిపోయినప్పుడు 2 రోల్స్లో చేరడం. తలగడి చుట్టండి రా, మీరు కూడా నేర్చుకోండి, ప్రాక్టీస్ వాళ్ళు తీసుకో వాళ్ళకి తెలుసు, మనం తెచ్చుకోవాలి కాబట్టి మనం చెప్పాలి ముందు. మనం చెప్పేది వాళ్ళు చెప్తుంటే మనం వెళ్తూ మనం నేర్చుకోవాలి. నువ్వు చెప్పాలి కింద వదిలేతేట అట్లయితే కటింగ్ ప్లేట్ తాగుతుంది. బ్యాంకులకే కన్నాలు వేస్తుంటే ఎంతసేపు జాయిన్ చేయడం అని అన్నాడు అక్కడ పట్టుకుని ఆడు చేయడు నువ్వే అరకమాలు కూర్చొని 2 కట్లు పట్టుకొని బాకులు ఇచ్చేది నువ్వు. అది మంట పడుతుంది బాబు, వదలంటారు బాబు చేసుకున్నా చేయి కోసం वाइट यूज करने के लिए लोग जो टूल दिखा तो उसका यूज क्यों नहीं कर रहे? नहीं वो वाले में यूज करेंगे ना सर. इसमें वो वाले में యూజ్ नहीं कर रहे. జంపర్ వాడి ఎలా తిప్పుతున్నాడు చూడండి ఒకసారి. జంపర్ కొద్దిగా బారు మధ్య టైప్ లో తిరగడానికి అలానే కదా. అంటే ఏంటంటే మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చింది అనుకోండి, టెంపో పోతుంది, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ పోతుంది. ఫర్నిచర్ అయిపోయింది. ఏంది అక్కడ మామూలుగా అయితే మనకి స్టార్టింగ్లో పెద్ద వైర్ ఓపెన్ చేసినప్పుడు చూసారు కదా, అలా వైర్ ఉంటుంది కదా. ఆ వైర్ ఉంటే కనుక మీరు చుట్టేసేసుకోవచ్చు. ఒకవేళ సరిపోకపోతే కనుక ఇలా ఒక లైన్ వైర్ కట్ చేసుకోండి, అంతే, అంతకనే లేదు. మామూలుగా అయితే వైర్ సరిపోతుంది, ఒకవేళ సరిపోలేదనుకోండి అప్పుడు లైన్ వైర్ కట్ చేసుకోండి. ఎందుకంటే మనకి జాయింట్ కూడా వేసాం మధ్యలో. అక్కడ స్టార్టింగ్లో మీకు కాయలు ఓపెన్ చేసినప్పుడు చూపించే ఇంత బారు ముక్కు ఉంది, అది స్టార్టింగ్లో ఉంటుంది నార్మల్గా, అలాగే ఎండింగ్లో కూడా ఉంటుంది. ఇక్కడ మనం జాయింట్ వేసాం కాబట్టి సరిపోలేదు కాబట్టి ఈ లైన్ వేర్ ఒకటి చుట్టడం కోసం అని కట్ చేసాం. అది ఓకే, కట్టేసేయండి. లేదా అని కొంచెం కింద కంటండి. ఒక్క నిమిషం, ఒక వరుస వేసి
వంద మంది ఉన్నారండి, అలా కాదండి, ఇప్పుడు 20 మందికి వెళ్ళాలి, 10 మంది వెళ్ళిద్దిగా. పదితో తక్కువ చివరి ఏం చేయాలి అతను అంతే సార్. బండిలో కట్ చేసి ఇవ్వడమే. బండిలు కట్ చేసేయడానికి ఉద్దేశం కొంచెం రెగ్యులర్గా వెళ్తున్నప్పుడు అవన్నీ చేంజింగ్ ఎట్లయినా అది ఉంది అంతే అవుతుంది అంతే. అంటే కంపెనీకే 10 టన్నుల స్టాక్ వచ్చింది అనుకోండి, 10 టన్నుల స్టాక్లో సార్ 2 mm ఉన్నాయి, 1.6 ఇది 1.6 यूज करता है टाइम के लिए. 12 के है ना 2.5 रुपये. చూడండి సార్, చూడండి ఒకసారి చూడండి. స్తంభాలకు పెట్టండి. స్తంభాలు కావాలి లేకుండా సంస్థాపన తరువాత పూర్తి కంచె